మొత్తానికి ఈ మంత్లో ఒక 15 వర్కింగ్ డేస్ కలుపుకొని షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఇక మీద నుండి ఈ మంత్ నుండి మన ఛానల్లోని మళ్ళీ వీడియోస్ అయితే వస్తాయి. అంటే ఈ మినీ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత అప్డేట్స్ ఆపేస్తానేమో, మళ్ళీ ఇన్ఫర్మేషన్ రివ్యూస్ ఇవ్వనేమో అని చాలామంది భయపడి నాకు అడిగారు. అలా ఏం లేదు, ఇన్ఫర్మేషన్ని రివ్యూస్ని అన్నింటినీ మన ఛానల్లో కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ సెప్టెంబర్ 5th ఫ్రైడేన ఈవినింగ్న టీజర్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. కాస్త ఎఫర్ట్స్ పెట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నించిన అటెంప్ట్ ఇది. దాంతోపాటు మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తానని, కాబట్టి అలా మధ్యలో ఇన్ఫర్మేషన్ని ఆపేయకూడదు అని డిసైడ్ అయ్యాను. కాబట్టి అప్డేట్స్ రివ్యూస్ మ్యాక్సిమం వస్తాయి. ఇకపోతే ఈ వారం హాలీవుడ్ ఫిల్మ్స్ నుండి వచ్చిన అప్డేట్స్తో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిల్మ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. ఫైనల్ రన్లోని ఫైనల్ రికార్డింగ్ 600 మిలియన్స్ ఎడ్జ్ దగ్గరే ఆగిపోయింది. ఆ తర్వాత హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 629 మిలియన్స్ని దాటి కలెక్ట్ చేసింది. బట్ F1 మాత్రం ఓవర్సీస్లో అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్ పర్ఫామ్ చేస్తుంది. అంటే నార్త్ అమెరికాలోని 190 మిలియన్స్ దగ్గరలోనే ఆగిపోయింది. ఆ నెంబర్స్ కూడా ఎక్కువనే చెప్పాలి, అంటే ఒక ఒరిజినల్ ఫిల్మ్కి, నాన్ సీక్వెల్, నాన్ ఫ్రాంచైజ్ ఫిల్మ్కి. బట్ ఇండియాలో ఈ సినిమా 125 crores అంటే ఆల్మోస్ట్ ఫైనల్ రికార్డింగ్ రేంజ్లోని ఈ ఇయర్లోనే హైయెస్ట్ క్రాసింగ్ హాలీవుడ్ ఫిల్మ్ రేంజ్ దగ్గర వరకు వచ్చేసింది. అది కూడా ఒక నాన్ ఫ్రాంచైజ్ బ్రాండ్ తోటి. ప్రపంచవ్యాప్తంగా 614 మిలియన్స్ కలెక్ట్ చేయడం చాలా మంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఓవర్సీస్లోనే దాదాపుగా 413 మిలియన్స్ని ఎర్న్ చేయడం, అంటే సూపర్ మ్యాన్, ఫెంటాస్టిక్ 4 లాంటి సూపర్ హీరో ఫిల్మ్స్కి కూడా ఓవర్సీస్లో ఆ రేంజ్ నెంబర్స్ రావట్లేదు. ఈవెన్ పెద్ద పెద్ద ఫ్రాంచైజ్కి 400 మిలియన్స్ వస్తాయి ఓవర్సీస్లో. ఆ రేంజ్ లాంగ్ రన్ ఈ ఫిల్మ్ 8th and 9th వీక్లో కూడా కనిపిస్తుంది హోల్లోనే. బ్రాడ్ పిట్ గారి కెరీర్ హైయెస్ట్ ఫిల్మ్గా మారింది. జోసెఫ్ కోసిన్స్కి టాప్ గన్ మ్యావరిక్ తర్వాత లాంగ్ రన్ థియేట్రికల్ పుల్ రేంజ్ వర్డ్ ఆఫ్ మౌత్ని ఈ ఫిల్మ్ కూడా ఆ రేంజ్ సెన్సేషన్ని క్రియేట్ చేసినట్టే కనిపిస్తుంది. ఒకవేళ పెద్ద ఫ్రాంచైజ్ అయి ఉంటే ఆ ఇంపాక్ట్ ఇంతకన్నా డబుల్గా, అంటే టాప్ గన్ మ్యావరిక్ రేంజ్ నెంబర్స్ కనిపించుండేవి. పక్కాగా F1 సీక్వెల్కి ఆ రేంజ్ ఇంపాక్ట్, ఆ రేంజ్ నెంబర్స్ కనిపించే అవకాశం కూడా గట్టిగా ఉంది. రీసెంట్ ఇండివిజువల్ సూపర్ హీరో ఫిల్మ్స్ కన్నా అపెన్హైమర్ కానీ, టాప్ గన్ మ్యావరిక్ కానీ, బార్బీ కానీ ఈ F1 లాంటి ఫిల్మ్స్ గట్టిగా పర్ఫామ్ చేస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో. డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ నో వే హోమ్ అంటే అవి బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్స్ లేండి, అలా ఇండివిజువల్ కాకుండా. ఇక జురాసిక్ వరల్డ్ రీబర్త్ కూడా ఫైనల్ రన్లోని 856 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. ఈ జూలై క్లాష్లోని ప్రపంచవ్యాప్తంగా జురాసిక్ వరల్డ్ రీబర్త్కి ఎక్కువ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఉంది. మేబీ 1 బిలియన్ కూడా టచ్ చేయొచ్చు అనే రేంజ్ కనిపించింది. కాకపోతే ఆ మార్కెట్ని ఫటిక్ వల్ల అండ్ రివ్యూస్ వల్ల కోల్పోయినప్పటికీ నెగిటివ్ రివ్యూస్తో కూడా క్లాష్లోని ఈ ఫిల్మే ప్రపంచవ్యాప్తంగా విన్ అయింది. కానీ నార్త్ అమెరికాలోని సూపర్ మ్యాన్ని దాటలేకపోయింది. అవును, నార్త్ అమెరికాలో అయితే జూలై క్లాష్లోని సూపర్ మ్యాన్ ఫిల్మే ఎక్కువ కలెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా, అంటే ఓవర్సీస్లోని జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్కి డిమాండ్ పీక్ లెవెల్లో ఉంది. నెగిటివ్ రివ్యూస్తో కూడా జనాలు డైనోసార్స్ని చూడడానికి థియేటర్స్కి వెళ్తారు, కాబట్టి ఆ బ్రాండే వర్క్ అయింది. ఇండియాలో కూడా 122 crores కలెక్ట్ చేసింది. ఈ ఫిలిం టాప్ 3rd ప్లేస్ అన్నమాట ఇండియాలోని ఈ ఇయర్ హైయెస్ట్ క్రాసింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్లోని. ఫస్ట్ ప్లేస్లోని మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికార్డింగ్, సెకండ్ ప్లేస్లోని F1 ఫిల్మ్స్ ఉన్నాయి. అవతార్ థర్డ్ పార్ట్ వచ్చాక ఇండియాలో ఏ నెంబర్స్ ఉంటాయో చూడాలి. ఇక సూపర్ మ్యాన్ ఫిల్మ్ అయితే లాంగ్ రన్లోని ఓవర్సీస్లోని అనుకున్నంత రేంజ్ హోల్డ్ కనిపించట్లే. బట్ నార్త్ అమెరికాలో మాత్రం అద్భుతంగానే కనిపిస్తుంది. ఇప్పటిదాకా నార్త్ అమెరికాలోని 352 మిలియన్స్ని క్రాస్ చేసింది. స్టిల్ రన్ అయితే ఉంది, ఇంకా 370 మిలియన్స్ వరకు టచ్ చేయొచ్చు అనే రేంజ్ ప్రొడిక్షన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఆల్మోస్ట్ ఇది ఫైనల్ రన్ ఎండింగ్ స్టేజ్ కాబట్టి ఇప్పటికే ఈ సినిమా డార్క్ నైట్ రైజెస్, ద బ్యాట్మ్యాన్, వండర్ ఉమెన్ ఫిల్మ్స్ తర్వాత నార్త్ అమెరికాలోని బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఎర్న్ చేసిన ఫిల్మ్. సో డీసీకి నార్త్ అమెరికాలోని గుడ్ స్టార్ట్, కానీ ఓవర్సీస్లో అంత గ్రేట్ స్టార్ట్ కాదు అన్నట్టే కనిపిస్తుంది. సూపర్ హీరో ఫిల్మ్స్ ఫటిక్ ఇప్పుడప్పుడే పోయేలాగా లేదు. ఈవెన్ డూమ్స్ డే కలెక్షన్స్ ఎక్కువ వచ్చినా సరే అది బిగ్గెస్ట్ క్రాస్ ఓవర్ ఫిల్మ్, ఇండివిజువల్ సూపర్ హీరో ఫిల్మ్ కాదు. ద బ్యాట్మ్యాన్ 2 కూడా సీక్వెల్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో చూడాలి. ఇండివిజువల్ గా ఫస్ట్ పార్ట్ తోటి సూపర్ హీరో ఫిల్మ్స్ ఇంపాక్ట్ ఇస్తేనే సూపర్ హీరో ఫటిక్ బ్రేక్ అయినట్టు. ప్రస్తుతానికి సూపర్ మ్యాన్ డొమెస్టిక్గా బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది అండ్ ఓవర్సీస్లో కూడా డీసీ యొక్క ఫటిక్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది. ఎందుకంటే డీసీ ఫిల్మ్స్ రీసెంట్గా 500 మిలియన్స్ క్రాస్ చేయడమే కష్టమైపోతున్న టైంలో, ఈ టైంలో ఏ డీసీ ఫిల్మ్స్ వచ్చినా కూడా ఇక వర్క్ అయ్యే ఛాన్సే లేదు అనుకున్న టైంలో 600 మిలియన్స్ని రీబూట్ తోటి క్రాస్ చేసి ఇప్పటిదాకా 612 మిలియన్స్ని టచ్ చేసింది. ఫైనల్ రన్లోని 630, 650 లోపే ఆగిపోయేలాగా కనిపిస్తుంది. బట్ ఈ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రివ్యూస్ అండ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి అప్కమింగ్ ఫ్రాంచైజ్కి కూడా మంచి స్కోప్ ఉంది. మరి చూడాలి ఎలా కంటిన్యూ అవుతుందో ఈ యూనివర్స్. ఇకపోతే ఫెంటాస్టిక్ 4 ఆల్రెడీ MCU పాపులర్ యూనివర్సే, కాకపోతే డూమ్స్ డేకి ముందు వచ్చిన ఈ ఫిలిం ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ రివ్యూస్ కూడా బాగున్నాయి. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఫిలింకి సెకండ్ వీకెండ్ నుండి థర్డ్ వీకెండ్ నుండి డ్రాప్స్ చూడడంతో ఇప్పటిదాకా కేవలం 500 మిలియన్స్ని మాత్రమే క్రాస్ చేయగలిగింది అండ్ ఫైనల్ రన్లోని 515, 520 లోపే ఆగిపోయేలాగా కనిపిస్తుంది. అంటే అబోవ్ యావరేజ్ సెమీ హిట్ రేంజ్లోని, అంటే ప్రాఫిట్స్ ఈ ఫిలిం ద్వారా కూడా MCUకి దక్కేలాగా లేదు. సో ఈ ఇయర్లో వచ్చిన 3 MCU ఫిలిమ్స్ కూడా ప్రాఫిట్స్ని తేలేకపోయాయి.
నార్త్ అమెరికాలోని కేవలం 266 మిలియన్స్ అంటే మినిమం 300 మిలియన్స్ కూడా టచ్ చేయలేకపోవడం, అంటే పాజిటివ్ రివ్యూస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు MCU డూమ్స్డే ఆల్మోస్ట్ సాగా ఎండ్ అయ్యే టైంకి కూడా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనిది. ఈ జూలై క్లాష్లోని వీక్గా పర్ఫామ్ చేసిన ఫిలిం ఇది మాత్రమే కాకుండా ప్రాఫిట్స్ని కూడా ఎర్న్ చేయలేని ఫిలింగా మిగిలిపోయింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 505 మిలియన్స్ని క్రాస్ చేసింది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ఫిలిం. మరి మేబీ డూమ్స్డే తర్వాత MCU అండ్ DCU ఇండివిజువల్ సూపర్ హీరో ఫిలిమ్స్కి కూడా ఫటిక్ బ్రేక్ అయ్యి కలెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే సూపర్ హీరో ఫటిక్ అంత త్వరగా పోవడం కష్టమా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ప్రస్తుతానికి ఫిలిమ్స్ పరంగా అయితే అంత డిసప్పాయింట్మెంట్ వరస్ట్ అవుట్పుట్స్ అయితే కాదు, బట్ అన్నెసరీగా కొన్ని ఫిలిమ్స్ వల్ల ఈ జానర్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఆడియన్స్కి. ఆ తర్వాత ఆగస్టులో రిలీజ్ అయిన ద బ్యాడ్ గైస్ 2 178 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. పర్లేదు, రివ్యూస్ బాగానే వచ్చాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, మరి ఎక్కువ కాకుండా నార్మల్గా. ఆ తర్వాత ద నేకెడ్ గన్ సినిమా కూడా రివ్యూస్ బాగానే వచ్చాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర 95 మిలియన్స్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ని కంప్లీట్ చేసుకుంది. ప్రెజెంట్ ఓటీటీలో కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఫ్రీకియర్ ఫ్రైడే అండ్ వెపన్స్ ఈ రెండు ఫిల్మ్స్ కూడా క్లాష్లో రిలీజ్ అయ్యాయి. వెపన్స్కి యునానిమస్గా అక్లైమ్డ్ అండ్ రెస్పాన్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో కూడా డామినేషన్ ఉన్నప్పటికీ ఈ ఫ్రీకియర్ ఫ్రైడే అనే కామెడీ ఫిల్మ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పర్ఫామ్ చేసింది. 133 మిలియన్స్ కలెక్ట్ చేసి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకుంది. బట్ వెపన్స్ మాత్రం సిన్నర్స్ రేంజ్ పర్ఫార్మెన్స్ని హారర్ R-రేటెడ్లోని రీసెంట్ టైమ్స్లోని మళ్ళీ క్రియేట్ చేసింది. లాస్ట్ ఇయర్లోనే ఆల్మోస్ట్ హారర్ జానరా కంబ్యాక్ అన్నట్టు ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్స్ గట్టిగా హిట్స్ అయ్యాయి. స్మైల్ 2 కానీ, బీటిల్ జ్యూస్ 2 కానీ, దాంతోపాటు లాంగ్ లెగ్స్ కానీ. బట్ ఈ ఇయర్లో సిన్నర్స్, వెపన్స్ ఒరిజినల్ కేటగిరీ హారర్ జానరాలోనే గట్టి రికార్డ్స్ని పెట్టాయి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 236 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ కూడా వార్నర్ బ్రోస్ వాళ్ళదే. ఈ జానరాలో ఈ ఇయర్లోని సెన్సేషన్స్ వీళ్ళ పేర్లనే వచ్చాయి. ఇక నెక్స్ట్ రాబోయే కంజూరింగ్ 4 ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఆగస్ట్లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది నోబడీ 2 మాత్రమే. ఇది ఒక సీక్వెల్ అండ్ ఫస్ట్ పార్ట్కి మంచి రెస్పాన్స్ ఉంది. పార్ట్ 2కి కూడా పర్లేదు, బాగానే రివ్యూస్ వచ్చాయి. కాకపోతే ఎవరికి కూడా హైప్ అండ్ బజ్ లేదు. పార్ట్ 1 కూడా లాక్డౌన్ టైంలో వచ్చింది. సో ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 36 మిలియన్సే కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ అని చెప్పాలి. పార్ట్ 1 ట్రైలర్ కట్ కూడా టైంలో మంచి హైప్ జనరేట్ చేసింది. పార్ట్ 2 అది చేయలేకపోయింది. ఇక అప్డేట్ విషయానికి వస్తే జేమ్స్ గన్ గారు DCలోని ప్రతి ప్రాజెక్ట్కి కూడా స్క్రిప్ట్ పక్కాగా అతనికి సాటిస్ఫై చేస్తేనే అనౌన్స్ చేస్తాను, గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పారనమాట. ఆ విధంగా రీసెంట్గా ఒక స్క్రిప్ట్ అయితే ఎన్నో డ్రాఫ్ట్స్ మారుస్తున్నా కూడా సాటిస్ఫై చేయట్లేదు, బెటర్ అవ్వట్లేదు, కాబట్టి ఆ ప్రాజెక్ట్ని హోల్డ్లో ఉంచుతున్నాను అని చెప్పారనమాట. అయితే చాలామంది ద అథారిటీ ఏమో అని అనుకుంటున్నారు. ద అథారిటీలోని సూపర్ మ్యాన్ క్యారెక్టర్ని కూడా చూపించి సూపర్ మ్యాన్ సీక్వెల్గా చూపించే అవకాశం ఉంది. సో దానివల్ల ద అథారిటీ స్టాండ్ అలోన్ స్క్రిప్ట్ అతనికి సాటిస్ఫై చేయలేక పక్కన పెడుతున్నారేమో అని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ద అథారిటీలో ఇంజనీర్ క్యారెక్టర్ కూడా ఉంటుందన్నమాట. ఆ డిఫరెంట్ యూనిక్ సూపర్ హీరో టీమ్ని కూడా జేమ్స్ గన్ లాంటి డైరెక్టర్ హ్యాండిల్ చేస్తేనే బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ ఒక్క ఫిలిమే అని చెప్పలేం. టీన్ టైటన్స్ కూడా ఆల్రెడీ 2-3 డ్రాఫ్ట్స్ యొక్క స్క్రిప్ట్ని కంప్లీట్ చేసుకుంది. అయినా కూడా మళ్ళీ రేటింగ్ స్టేజ్లోనే ఉంది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి దగ్గరలో ఉన్న టైంలోనే మళ్ళీ న్యూ డ్రాఫ్ట్ స్టార్ట్ అయింది. సో జేమ్స్ గన్ గారు చెప్తున్న దాని ప్రకారం ఆ ఎక్కువ డ్రాఫ్ట్స్ కంప్లీట్ చేసుకున్న స్టోరీ ఇదేనా కావచ్చు, జస్ట్ ప్రెడిక్షన్స్ మాత్రమే. అంటే ఈ టీన్ టైటన్స్ అనే వాళ్ళలోని డిక్ గ్రేషన్ ఉండడు, కేవలం బ్యాట్మెన్ కొడుకు డేమియన్ వేన్ ఉంటాడు. బ్యాట్మెన్ బ్రేవ్ అండ్ బోల్డ్ ఫిల్మ్ తర్వాత కంటిన్యూషన్ టైప్లో కూడా ప్లాన్ చేయొచ్చు. లేదంటే జేమ్స్ గన్ గారు చెప్పిన దాంట్లో ఆ ప్రాజెక్ట్కి ఒక పెద్ద డైరెక్టర్ కూడా ఉన్నారని చెప్పారు. అంటే ఆయన చెప్పిన దాంట్లో పెద్ద డైరెక్టర్ ఉండొచ్చు, రైటర్ ఉండొచ్చు, కానీ స్క్రిప్ట్ నాకు సాటిస్ఫై చేయకపోతే ఆ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వను, హోల్డ్లోనే ఉంచుతానని చెప్పారనమాట. సో ప్రస్తుతానికి టీన్ టైటన్స్ ద అథారిటీకి పెద్ద డైరెక్టర్ ఎవరో మనకు తెలియదు, కానీ స్వామ్ థింగ్ ప్రాజెక్ట్కి మాత్రం పెద్ద డైరెక్టర్ జేమ్స్ మ్యాన్గోల్డే. ప్రస్తుతానికి ఆయన చాలా అదర్ ఫిల్మ్స్లో బిజీగా ఉన్నారు కాబట్టి మేబీ స్వామ్ థింగ్ అయి ఉంటుందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. జేమ్స్ గన్ గారు ఆ ప్రాజెక్ట్ ఏంటో క్లియర్గా వివరించలేదు, కానీ ఆయనైతే సినిమాటిక్ యూనివర్స్ మీద చాలా కేర్ తీసుకుంటున్నారంట. స్క్రిప్ట్ కంప్లీట్ సాటిస్ఫై చేస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అలా కాకుండా ఏ ప్రాజెక్ట్స్ పెడితే ఆ ప్రాజెక్ట్స్ నేను వరుసగా అనౌన్స్ చేయను అని చెప్తున్నారు. స్క్రిప్ట్ సాటిస్ఫై చేయకపోతే ఆ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెడతాను అంటున్నారు తప్పించి కంప్లీట్గా క్యాన్సిల్డ్ అని కూడా అనలేదన్నమాట. స్క్రిప్ట్ బెటర్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు. జేమ్స్ మ్యాన్గోల్డ్ గారు ప్రస్తుతానికి బిజీ అయి ఉంటా అండ్ స్వామ్ థింగ్ సేమ్ క్లే ఫేస్ లానే ఒక హారర్ టైప్లో ఉండే DC ప్రాజెక్ట్. ఆ తర్వాత అప్డేట్ మార్టల్ కాంబాట్ ఫస్ట్ పార్ట్ డిసప్పాయింట్ చేసినప్పటికీ పార్ట్ 2 మంచి బజ్ని క్రియేట్ చేస్తున్నారనమాట. ఈవెన్ టెస్ట్ స్క్రీనింగ్స్ రిపోర్ట్స్ బాగున్నాయి, ప్రమోషనల్ మెటీరియల్స్ బాగున్నాయి, పార్ట్ 2లోని మంచి ఎలిమెంట్స్ ఉంటాయనే హైప్ జనాలకి క్రియేట్ అయింది. కానీ ఈ ఇయర్ అక్టోబర్కి రావట్లేదంట. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి పోస్ట్ పోన్ చేయడం ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మళ్ళీ సమ్మర్ అంటే చాలా ఎక్కువ టైమే వెయిట్ చేయాలి. దాంతోపాటు ఒకే టైంలో పెద్ద పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ మంది ఆడియన్స్కి ఒకే టైంలో అంత పెద్ద పెద్ద ఫిల్మ్స్ చూడడానికి డబ్బులు సరిపోవు. దానివల్ల ఆ క్లాష్లోని బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ కూడా చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ ఫేస్ చేస్తాయి.
సో రిలీజ్ డేట్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ మోస్ట్లీ హాలీవుడ్ స్కెడ్యూల్స్ ప్రకారం పోస్ట్ పోన్ జరగడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అలాంటిది ఈ ఫిల్మ్కి ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్లోని ఎందుకు డిలే చేస్తున్నారో అర్థం కావట్లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిలే అయిన హాలీవుడ్ ఫిల్మ్స్ రీసెంట్ టైమ్స్లోనే లేవనుకుంటా ఎక్కువ. అలానే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలోని హల్క్ క్యారెక్టర్ ఉండబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ హల్క్ ఇంతకు ముందు కనిపించిన MCU హల్క్ లా కాకుండా ఇంక్రెడిబుల్ హల్క్ టైప్లోని కంప్లీట్ యాంగ్రీ రేజ్ తోటి కనిపించబోతున్నాడు. వరల్డ్ వార్ హల్క్ టైప్ ప్రాజెక్ట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారనే విషయం మనకు తెలిసింది కదా. సో ఆ ఈవెంట్స్ అంతా కూడా బ్రాండ్ న్యూ డే తోటి కనెక్ట్ అయి ఉంటాయంట. హల్క్ ఒక స్టాండ్ అలోన్ సపరేట్ ప్రాజెక్ట్ కి లీడ్ చేసేలాంటి స్టోరీ కూడా ఉంటుందంట బ్రాండ్ న్యూ డేలోని. మరి అదేంటో చూడాలి. పనిషర్ కి హల్క్ కి ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఫిల్మ్ లో ఉంటుందని బజ్. ఆ తర్వాత జేమ్స్ గన్ DC యూనివర్స్లోని అప్కమింగ్ బ్యాట్మెన్ కోసం కాస్టింగ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆలన్ రిచ్సన్ని కాస్టింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్టు కూడా జేమ్స్ గన్ కాస్త హింట్స్ ఇచ్చారు. కానీ ఆన్లైన్లో చాలామంది క్రిస్ ప్రాట్ బ్యాట్మెన్గా కనిపించే అవకాశం ఉందా? ఎందుకంటే జేమ్స్ గన్ చాలా వరకు పనిచేసిన యాక్టర్స్ కాస్టింగ్ తోటి మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా స్టార్ లార్డ్ యాక్టర్ బ్యాట్మెన్గా కూడా ఫిట్ అయ్యే అవకాశం ఉందనే ఒక రూమర్ బజ్ క్రియేట్ అయింది. దానికి జేమ్స్ గన్ గారు రిప్లై ఇచ్చారు, అలాంటిది అవకాశం కూడా లేదు, బ్యాట్మెన్గా ఆయన్ని పెట్టాలని నేను అనుకోవట్లేదు, మేబీ ఇంకొక క్యారెక్టర్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ తర్వాత HBOలో రాబోతున్న హ్యారీ పాటర్ రీబూట్ గురించి చాలా మందికి తెలుసు, చాలా నెగిటివిటీ ఉంది అండ్ కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉంది. సేమ్ మూవీస్లో అలానే ఒక్కొక్క బుక్ని అడాప్ట్ చేసుకుని సీజన్స్ని ప్లాన్ చేసుకుంటున్నారు 10 years వరకు. కాకపోతే ఈ HBOలో రాబోయే హ్యారీ పాటర్ అనేది మూవీస్కి చాలా వరకు డిఫరెంట్గా ఉంటుందని ఒక రిపోర్ట్ వచ్చింది. దానికి ఒరిజినల్ హ్యారీ పాటర్ డైరెక్టర్ అయితే మాత్రం రియాక్ట్ అయ్యారు. ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు, సేమ్ ఒక డేజా వూలానే అందులో ఉన్నదే ఇందులో కూడా ఉంటుంది. ఎందుకంటే సెట్స్లోని ఆల్మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్లో ఉన్నట్టే కనిపిస్తున్నాయి. దాంతోపాటు కాస్టింగ్ గెటప్స్ అన్నీ కూడా సేమ్గానే ఉన్నాయి. మరి డిఫరెంట్ ఎలా అవుతుంది అన్నట్టు ఆయన కొద్దిగా క్వశ్చన్ చేశారు. బట్ నేను కూడా సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎలా ప్లాన్ చేశారో చూద్దామని రీబూట్ని అని అన్నారు. ఆ తర్వాత అప్కమింగ్ పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ ఫిల్మ్స్ అసలు రీబూట్ కాదు, సాఫ్ట్ రీబూట్. అంటే ఆల్మోస్ట్ ఆ ఫ్రాంచైజ్ని కంటిన్యూ చేస్తున్నారని ఫిక్స్ అయిపోయినట్టే. ఎందుకంటే జాక్ స్పారోగా జానీ డెప్ గారు తిరిగి రాబోతున్నారు అన్నట్టు 90% కన్ఫర్మ్ అయిపోయినట్టే. జానీ డెప్ గారికి తిరిగి రావాలనే ఇంట్రెస్ట్ ఉందని రీసెంట్గా ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. దాంతోపాటు షేప్ అవుట్ అయిపోయిన ఆయన ఒక కొత్త షేప్లోకి కొత్త లుక్లోకి ఫిట్గా కనిపించి మారారు. దాంతోపాటు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలోని ఆయన్ని అడిగారు, మీ కంబ్యాక్ ఎలా ఉండబోతుందని చెప్పి. కంబ్యాక్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. ఒకవేళ నేను వెళ్తే మళ్ళీ తిరిగి రాను, కాబట్టి నేను ఎలాంటి కంబ్యాక్ ఇవ్వట్లేదు, నేను ఇక్కడే ఉన్నాను, అలానే ఉన్నాను అని చెప్పారు. సో పెద్ద హింట్ ఇచ్చారు. అండ్ హాలీవుడ్ వింటేజ్ స్టార్స్ అందరూ కూడా లైక్ టామ్ క్రూజ్ గారు కానీ, డికాప్రియో గారు కానీ, విల్ స్మిత్ గారు కానీ అండ్ బ్రాడ్ పిట్ గారు కూడా F1 తర్వాత గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ డ్వేన్ జాన్సన్ గారు కూడా యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్లోని ద స్మాషింగ్ మెషిన్ కి కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇక జానీ డెప్ గారు కూడా కెప్టెన్ జాక్ స్పారోగా తిరిగి రాబోతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళందరికీ స్ట్రాంగ్ లైనప్ ఉంది. జానీ డెప్ గారికి అంత పెద్ద లైనప్ ఫిల్మ్స్ ఏం ప్లానింగ్ లో లేవు, బట్ ఆ ఒక్క పేరు చాలు, ఆటోమేటిక్ గా మళ్ళీ లైనప్ సెట్ అయిపోద్ది. ఇకపోతే అవెంజర్స్ డూమ్స్ డేలోని ఎటర్నల్స్ ఉండరు. ఎందుకంటే లాజికల్గా ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్లో వాళ్ళు లేరు కాబట్టి ఈసారి వార్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఉండరు అని మనం అందరం అనుకున్నాం, ఎలాంటి కనెక్షన్ లేదని. బట్ రీసెంట్ అప్డేట్స్ ప్రకారం ఎటర్నల్స్ ఇనిషియల్గా ప్లాన్ చేసుకున్నారు డోని, బట్కి తీసి పక్కన పెట్టేశారు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అంటే తీసుకున్న గ్యాప్కి తగ్గట్టే డూమ్స్ డేలోని చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈవెన్ నేమోర్ యాక్టర్ కూడా డూమ్స్ డేలోని దాదాపుగా 20-25 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మెయిన్, ఎవరు కూడా సెకండ్ అని చెప్పడానికి లేవు. చాలా మంది క్యారెక్టర్స్కి తక్కువ డ్యూరేషన్ మాత్రమే ఉండొచ్చు. అంటే ఆల్మోస్ట్ చాలా మంది క్యామియోస్గా కనిపించే అవకాశం కూడా ఉందని చెప్పారు ఆయన. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు డూమ్కి ఆపోజిట్గా రీడ్ రిచర్డ్స్గా పెడ్రో పాస్కల్ని మెయిన్ హీరోగా ఈ ఫిల్మ్లో చూపించే అవకాశం ఉందని ప్లాన్ చేశారు. బట్ ఫెంటాస్టిక్ ఫోర్ అంత మంచిగా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆయన కాదు అవెంజర్స్ని లీడ్ చేసేది, వేరే క్యారెక్టర్ ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. సో మరి ఎన్ని మార్పులు చేస్తారో ఈసారైనా టైంకి రిలీజ్ చేయాలి. బట్ రీడ్ రిచర్డ్స్కి అండ్ డాక్టర్ డూమ్కి క్లాష్ ఉంటేనే బాగుండేది అని నాకు అనిపించింది. బట్ ద ఎలక్ట్రిక్ స్టేట్ అండ్ డూమ్స్ డే తర్వాత రూసో బ్రదర్స్ మీద మార్వెల్కి అండ్ డిస్నీకి కాస్త భయం పుట్టుకొచ్చింది కాబట్టి థండర్బోల్ట్స్కి కాస్త మంచి రివ్యూస్ వచ్చాయి కాబట్టి అలాంటి డైరెక్టర్ అయితేనే ఎక్స్మెన్ లాంటి టీమ్ని క్యారెక్టర్స్ని కూడా డీల్ చేయడంలోనే పర్ఫెక్ట్గా డీల్ చేయగలరు అని చెప్పి రూసో బ్రదర్స్తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ముందు ఈ డైరెక్టర్తో ఉన్న ఎక్స్మెన్ ప్రాజెక్ట్నే మొదలు పెడుతున్నారనమాట. కాస్టింగ్ అండ్ ప్రస్తుతానికి రైటింగ్ స్టేజ్లో, డెవలప్మెంట్ స్టేజ్లో ఉందంట. సో మేబీ ఈసారి ఈయన వర్క్ థండర్బోల్ట్స్ కన్నా బెటర్గా ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ రీసెంట్ ఫిల్మ్స్ కన్నా థండర్బోల్ట్స్ కాస్త బెటర్ వర్క్ కాబట్టి ఈ డైరెక్టర్ తోటే ఫస్ట్ ఎక్స్మెన్ ఫిల్మ్ని, ఈ క్యారెక్టర్స్ అన్ని కలిపి ఉండే ఫిల్మ్ని స్టార్ట్ చేయబోతున్నారు. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. ఎనీవే మొత్తానికి ఈ అప్డేట్స్ కానీ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ మన ప్రాజెక్ట్ గురించి అండ్ ఈ వీడియో గురించి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.